Shalom Aleichem. Shalom Aleichem. Shalom Aleichem. Topic for today is protected in the flood and fire. Protected in the flood and fire. The text is from the book of Isaiah chapter 43 verse 2. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 2వ వచనం. నీవు జలములో పడి దాటునప్పుడు నేను నీకు తోడై ఉందును. నదులలో పడి వెళ్ళినప్పుడు అవి నీ మీదకి పొర్లి పారవు. నీవు అగ్ని మధ్యను నడుచున్నప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు. Rather than promising a life free of trials and tribulation, God shows a believer that God will personally walk with us through this deep waters and breaking fire. నదుల పడే వెళ్ళినప్పుడు, జ్వాలల మధ్య నడుచున్నప్పుడు ప్రభు మనకి తోడే ఉంటాడు. He never promised a life free of trials. ఎలాంటి శ్రమలు లేకుండా, కష్టం లేకుండా జీవితం ఉంటుందని ప్రభు ఈనాడు వాగ్దానం చేయలేదు. కానీ శిష్యులకు చెప్పాడు, లోకములో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యం తెచ్చుకొని లోకము జయించున్నాను. In this body of tribulation, but be of good cheer. యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనం రాయబడిన మాట ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. Ensuring that these hardships will never ultimately overthrow or destroy us. మన కింద పడవేయలేవు. ఇవన్నీ కూడా కష్టములు కానీ శ్రమలు కానీ మనం నాశనం చేయలేవు. When you pass through the waters, not if. నీవు నదులలో పడి వెళ్ళినప్పుడు అని మాట మార్చుస్తున్నావు. దుఃఖంలో ఉన్నా, ఓవర్వెల్మింగ్ సర్కమ్స్టాన్స్ ఉన్నప్పుడు కూడా దేవుడు మనతో ఉంటాడు సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ మనం గమనించడం వాటర్స్ విషయం, నీళ్లు నదులలో పడి వెళ్ళినప్పుడు, జలములో పడి దాటినప్పుడు అన్నాడు. ఈ జలమును గమనించినప్పుడు సింబలైజెస్ ఓవర్వెల్మింగ్ సర్కమ్స్టాన్సెస్ ఇన్ లైఫ్. మన జీవితంలో ఎన్నో కష్టాలకు అవి గుర్తుగా ఉన్నవి. అండ్ ఫైర్, ఇట్ సింబలైజెస్ సఫరింగ్స్ అండ్ సివియర్ ట్రయల్స్. శ్రమలు, అధికమైన బాధలకు సూచనగా ఉన్నది. కానీ దేవుని యొక్క వాగ్దానం, ద డివైన్ గ్యారంటీ ఆఫ్ ప్రామిస్, ఐ విల్ బీ విత్ యూ. నువ్వు జలంలో పడి దాటినప్పుడు నేను నీకు తోడై ఉందును. నువ్వు నదుల పడి వెళ్ళినప్పుడు అవి నీ మీదకి పొర్లి పారవు. జ్వాలల మధ్య, అగ్ని మధ్య నడిచినప్పుడు జ్వాలని కాల్చవు. నిజంగా దేవుడు దాన్ని గుండా తీసుకెళ్తాడు, కానీ అవి మన మీదకి జల ప్రవాహం ముంచివేయలేవు. అగ్ని మధ్యలో నడిచినప్పుడు జ్వాలలు కాల్చవు. శత్రులకు మిషేక్ అభ్యర్థన జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన మండుతున్న వేడి గల అగ్ని కూడా పడవేయబడినప్పుడు కూడా జ్వాలలు కాల్చలేదు. అగ్ని వస్త్రంకు తగలలేదు. ఇప్పుడు దేవుడు వారి మధ్య ఉన్నాడు. మరొక వ్యక్తి ఉన్నట్టుగా రాజు చూడగలిగాడు. కాబట్టి మన శ్రమలలో, మన కష్టంలో, మన ఇబ్బందులలో, ఆ బాధలో దేవుడు మనతో కూడా ఉన్నాడు అన్న సత్యాన్ని మనము మర్చిపోకూడదు. దేవుడు మనతోనే ఉంటాడు. ఏమాత్రం కూడా అవి మనకి ఏ హాని కూడా చేయలేని సత్యాన్ని జ్ఞాపకం చేసుకొని let us depend on God and trust God's promises that I will be with you in your troubles. నేటిగా ప్రశ్న గమనించినప్పుడు, what is the book of Isaiah called? What is the book of Isaiah called? యెషయా గ్రంథాన్ని ఏ రీతిగా మరొక పేరుతో పిలుస్తారు? What is the book of Isaiah called?
ఏ పేరుతో యెషయా గ్రంథము పిలువబడుతున్నది? ప్రార్థన చేసుకుందాం. స్తుతికి పాత్ర మహోన్నతర మీకు వందనాలు, స్తుతి స్తోత్రాలు తండ్రి. ప్రభువా, నదుల పడే వెళ్ళినప్పుడు ప్రభువా, భయంకర స్థితిగతులు ఉన్నప్పుడు కూడా మా తండ్రి మనం ఏమి చేయజాలని జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. కఠినమైన శ్రమలు బాధలు ఉన్నప్పుడు కూడా ప్రభువా, మేము నశించము కాలిపోవు సత్యాన్ని జ్ఞాపకం చేసుకుంటే మీకు స్తోత్రం. మీకు వాగ్దానం ఐ విల్ బీ విత్ యు, మీకు తోడే ఉందని వాగ్దానం చేస్తే మీకు స్తోత్రాలు ప్రభువా. ఆ వాగ్దానం నమ్మి విశ్వసించి సంతోషంతో ముందుకు సాగిపోయి ఒక ఆత్మశక్తి ఇవ్వగలందుకు స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలము తోడే ఉండును గాక. ఆమేన్.